ఈ నెల 2వ తారీఖు ఒక దుండగుడు అతి కిరాతకంగా ఒక వ్యక్తిని చంపేసి గొలుసులతో కట్టి కారులో వదిలేసి వెళ్ళడం అయితే జరిగింది. అతి వేగంగా 5 రోజుల్లోనే ఎవరైతే నిందితుడు ఉన్నారో ఛేదించి 5 రోజుల్లో అరెస్ట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి పూర్తి వివరాలు ప్రస్తుతం మనతో అందించడానికి వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ గారు ఉన్నారు. నమస్తే సార్, చెప్పండి. అంటే చాలా వేగవంతంగా అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అతన్ని అసలు ఎలా దొరకబట్టారు? అంటే ఎక్కడ కూడా ఎలాంటి క్లూస్ లేవు అని చెప్పి మీరే చెప్పారు. అంటే ఎలా మీ టీం ఎలా ఛేదించగలిగారు ఇది? అవునమ్మా, అన్ని రకాల సీసీ కెమెరా ఫుటేజెస్, అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్, అన్ని రకాల ఎవిడెన్స్తోనే ఈ కేసును ఛేదించడం జరిగింది. ఛేదించడమే కాకుండా అతని దగ్గర సుమారు ఒక 5 తులాల బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది. 5 తులాల బంగారం, ఒక సెల్ ఫోన్ కూడా రికవర్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాం. ముఖ్యంగా ఈ హత్య దేనికోసం జరిగిందంటారా? చాలా అతి కిరాతకంగా చంపడం అయితే జరిగింది. ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే నేరస్తులకి భయం ఉండేలాగా మీరు ఎలా చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఇది కేవలం ఏంటంటే బంగారం కోసం చేసినటువంటి మర్డర్ ఇది. సో దీంట్లో ఏంటంటే అతని యొక్క ఒంటరితనము, అతని యొక్క బలహీనతలు అన్నీ కూడా నేరస్తునితోని షేర్ చేసుకోవడంతో దాన్ని అవకాశంగా తీసుకొని అతని మర్డర్ చేసినా కూడా ఎవరు రారు, ఎవరు పెద్ద పట్టించుకోరు, ఏం కాదు, బయటకు రాకపోవచ్చు అనేటువంటి ఒక ధీమాతోని ఒక పథకం ప్రకారం అతను మర్డర్ చేయడం జరిగింది. సో మా రిక్వెస్ట్ ఏంటంటే మనము మన యొక్క అన్ని విషయాలు, కుటుంబ విషయాలు, మన యొక్క బలహీనతలు, అన్ని విషయాలు మరి ఎవరికి కూడా షేర్ చేసుకోకుండా ఉంటే మంచిది. ఇప్పుడు ఆ రకంగా చేసుకోవడంతో ఈ మర్డర్ అయింది వాస్తవానికి. ఎందుకంటే ఇతనికి భార్య లేదు, కోవిడ్ టైంలో భార్య చనిపోయింది. ఒక డాక్టరు కొద్దిగా మెంటల్లీ కొద్దిగా డిస్టర్బ్ అయి ఉంది. ఇంకొక ఆమె బయట యుఎస్లో ఉంటారు. సో ఇతని గురించి ఎవరు పట్టించుకునేవారు లేరు అనేటువంటి దాంతో అన్నీ తెలుసుకున్నటువంటి ఈ నేరస్తుడు అతన్ని మర్డర్ చేయడం జరిగింది. ముఖ్యంగా వ్యక్తిగత విషయాలు కానివ్వండి, పర్సనల్ ఏది ఉన్నా కానీ అసలు ఈవెన్ ఫ్రెండ్స్ అయినా ఎవరిని నమ్మి షేర్ చేయొద్దని చెప్తున్నారు. దీంతో మీరు అంతేనా? అంటే అంత డీటెయిల్గా అన్ని విషయాలు మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందరినీ బ్లైండ్గా నమ్మి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడము, మరీ డీప్గా వారితో ఫ్రెండ్షిప్ చేయడం కూడా అంత మంచిది కాదు. ఈ నేరస్తుడికి గతంలో ఇంకేమన్నా ఇట్లాంటి హిస్టరీ, ఏమన్నా క్రిమినల్ హిస్టరీ ఉందండి? అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నామమ్మా. ఇప్పుడు మంగపేట పోలీస్ స్టేషన్లో కూడా ఈయన మీద కొన్ని కేసులు ఉన్నట్టు తెలిసింది. గతంలో కేసెస్ అయినట్టుగా అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. నిందితుడు ఒక్కడే ఉన్నాడా దీంట్లో మొత్తం పార్టిసిపేట్? ఇంకెవరు సహకరించలేదంటారా ఇతనికి? ప్రజెంట్ అయితే ఒక్కడే అమ్మా, ఎవరు సహకరించినట్టుగా మనకి ఇన్వెస్టిగేషన్లో బయటికి రాలేదు. ఒక్కడే నేరం చేశాడు. ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ప్రెస్ మీట్ జరిగినక్కడ అందరికీ ఉన్న ఒకటే ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, మనకి సీసీ కెమెరాలో చూసినప్పుడు అతను చాలా హైట్గా బక్కగా ఉన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ హైట్ తక్కువగా ఉన్నాడు, ఇది ఎలా పాసిబుల్ అని అతనేనా అనేసి ఒక డౌట్ అందరికి. అట్లేం లేదమ్మా. ఇప్పుడు మనము ఒక్కొక్కసారి చూడండి, మన కెమెరాతోని, మనము సెల్తోని మన ఫోటో తీసుకునేటప్పుడు మన ఇమేజే ఒకసారి పొడుగ్గా కనిపిస్తాము, ఒకసారి పొట్టిగా కనిపిస్తాము. సో అది మనం డిపెండ్స్ అపాన్ కెమెరాని బట్టి, డిస్టెన్స్ని బట్టి, డైరెక్షన్ బట్టి అది ఇమేజెస్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ ఇమేజ్లో చాలా యంగ్గా ఉన్నాడు, హైట్గా ఉన్నాడు అని చెప్పేసి కాదు, 100% అతను. మీరు ముఖ్యంగా ఈ కేసుని ఛేదించడానికి కీలక పాత్ర పోషించింది ఏంటంటారు ఈ విషయంలో? దీంట్లో మెయిన్ టెక్నాలజీ అమ్మా. టెక్నాలజీ సాయంతోనే ఈ యొక్క కేసుని మేము ఛేదించడం జరిగింది. మీ టీంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు సార్, ముఖ్యంగా ఇతన్ని పట్టుకునే క్రమంలో? ఇప్పుడు మా సిపి గారి ఆదేశాలతోని, సిపి గారు ఇచ్చినటువంటి గైడెన్స్తోని నేను, మా ఇన్స్పెక్టర్ గోపి, మా ఎస్ఐస్ నవీన్, విఠల్, సాంబయ్య, అదేవిధంగా మా యొక్క క్రైమ్ టీం అందరూ కూడా చాలా డెడికేటెడ్గా బాగా హార్డ్ వర్క్ చేసి ఈ కేసుని ఛేదించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చాలా వరకు పెట్రోలింగ్ చేస్తున్నారు, అయినప్పటికీ కూడా యువత కానివ్వండి కొన్ని అసాంఘిక కార్యక్రమాలు రెగ్యులర్గా బయట జరుగుతున్నాయి. వాళ్ళ మీద ఇంకొంచెం కఠినమైన చర్యలు ఉంటే కానీ ఇట్లాంటి కంట్రోల్ అవ్వని చెప్పేసి పబ్లిక్ భావిస్తున్నారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా పబ్లిక్ అనేది భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే సహజంగా అందరూ ఉండేటువంటి ఏరియాలో ఉన్న దగ్గర కారు వదిలేసి వెళ్ళారు. సో దానికోసం పబ్లిక్కి ఒక ధైర్యం వచ్చేలాగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? కరెక్టే అమ్మా. ఇప్పుడు మాకు కొత్త కానిస్టేబుల్స్ కూడా వచ్చారు. మన డివిజన్కు 45 మంది కొత్త కానిస్టేబుల్స్ వచ్చారు. ఇప్పుడు బీటు, పెట్రోలింగ్, ఇంటర్సెప్టర్
పెట్రోల్ వెహికల్ అన్నీ కూడా స్ట్రెంగ్తెన్ చేయడం జరిగింది. పెట్రోలింగ్ కూడా ఇంటెన్సిఫైడ్ చేయడం జరిగింది. సో మ్యాక్సిమం మేము అన్ని రకాల ఎఫర్ట్స్ చేస్తున్నాము. ఎట్లాంటి అఫెన్స్ జరగకుండా ఉండేందుకే ప్రివెంటివ్ పార్ట్కే టాప్ ప్రయారిటీ ఇచ్చి చేస్తున్నాము. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అంటే లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు ఈ హత్య చేసినటువంటి వ్యక్తికి ఏ సెక్షన్స్ కింద కేసు నమోదు? మర్డర్ అయినమ్మా. మర్డర్ సెక్షన్ కింద 103 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారము కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో మనకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు కూడా శిక్ష ఉంటుంది. చూశారు కదా, అతి కిరాతకంగా ఒక వ్యక్తిని నమ్మినటువంటి స్నేహితుడే అతి కిరాతకంగా అతని వ్యక్తిగత విషయాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి. చాలా కాలంగా వాళ్ళిద్దరి మధ్యన పరిచయం అయితే ఉంది. ఇతని వ్యక్తిగత విషయాలు కానివ్వండి, అతని గురించి తెలుసుకొని ఇతనికి ఏం చేసినా సరే ఎవరు రానే ఉద్దేశంతో అతి కిరాతకంగా అతన్ని చంపేసి అయితే ఆ కారులో వదిలేసి వెళ్ళడం అయితే జరిగింది. మొత్తానికి పోలీసులు అయితే ఎలాంటి వ్యక్తిగత విషయాలను కానివ్వండి, ఏవైనా సరే పర్సనల్ విషయాలు కానివ్వండి, ఫ్రెండ్స్కి కానీ ఎవరికి కానీ చెప్పకుండా ఉన్నంత వరకు మీరు జాగ్రత్తగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వేరే వ్యక్తికి కనుక మీ పర్సనల్ కానీ, మీ వీక్నెస్ కానీ, మీ స్ట్రెంత్ ఏది తెలిసినా ప్రమాదమే, అలాంటివి కూడా షేర్ చేయకండి అంటూ వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అలానే పెట్రోలింగ్ కానివ్వండి, బందోబస్తు కానివ్వండి, ఇక్కడ నుంచి అంతా ఎక్కువగా ఉంటుంది. కానిస్టేబుల్స్ అందరినీ కూడా రిక్రూ చేసుకుంటున్నాము. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటామని చెప్తున్నారు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.